మెగా న్యూస్. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రతిపక్షాల బురద జల్లుతూ అనేక కామెంట్లు చేస్తున్నారు. వీటిపై విశాఖ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గణబాబు ఈ రోజు విశాఖ కార్యాలయం గోపాలపట్నం గణబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడడం జరిగింది. ఈ తీవ్ర నష్టాల్లో ఉండేటువంటి వాటిని ఈ 17 నెలల్లో ఈ ప్రభుత్వం వచ్చినాక మరి ఏ పబ్లిక్ సెక్టార్ కంపెనీకి కూడా ఇవ్వని స్థాయిలో వేల కోట్ల ఆర్థిక సాయం ఇచ్చి అండగా నిలబడడం అనేటువంటిది గుర్తు చేస్తుంది. ఈ 17 నెలల కాలంలో 15,000 కోట్ల సాయం అటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ సపోర్ట్ చేయటం, ఓవరాల్గా ఉండేటువంటి ఆ కెపాసిటీ యూటిలైజేషన్ని 17 నెలల్లోనే 48% నుంచి 79%ని పెంచడం కూడా జరిగింది. ఒకవైపు 11,440 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి అందిస్తే మరలా రాష్ట్ర ప్రభుత్వం 3,000 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందించేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. అందుకని 15,000 కోట్ల రూపాయలు ఈ ప్లాంట్ని పరిరక్షించాలి, ప్రైవేటైజ్ కాకుండా నష్టాల బారిన నుండి ప్రైవేటు పరం అవుతుంది అనే ఉద్దేశంతోనే దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఈరోజు ఆ నిధులు సమకూర్చడం అనేది జరిగిందనేటువంటిది ఒకసారి అందరూ కూడా తెలియజెప్పేటువంటి పరిస్థితి ఉంది. అటు చంద్రబాబు నాయుడు గారు, అటు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు నిరంతర వాళ్ళకి, ఎందుకంటే ఇది రాజకీయ ప్రమేయంతో ఆగేది, నిరంతర సంప్రదింపులు చేయటం, కేంద్రంలో ఉండేటువంటి స్టీల్ మంత్రిని కావని ఉక్కు మంత్రిత్వ శాఖతో రెగ్యులర్గా కలవటం, స్టీల్ ప్లాంట్ని గట్టెక్కించడానికి 2024లో ఉక్కు మంత్రిత్వ శాఖతో రెగ్యులర్గా కలవటం, స్టీల్ ప్లాంట్ని గట్టెక్కించడానికి 2024లో 500 కోట్ల ఈక్విటీని వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్గా ఆ రోజు 1,140 కోట్లు కేంద్రం విడుదల చేయటం, ఆర్థిక చేయూతలో 2024 అక్టోబర్లో ప్రారంభమైన రెండో బ్లాస్ట్ ఫర్నేస్ కెపాసిటీ, ఆ ప్రొడక్షన్ కెపాసిటీని 67% పెంచినటువంటి సంగతి. అందుకే ఒకవైపు మనం రివైవ్ ప్యాకేజ్ ఇవ్వటమే కాదు, మళ్ళీ ఉత్పత్తిని పెంచి లాభాల బాటలో నడిపించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు కట్టుబడి ఉన్నాయనేటువంటిది మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ సంప్రదింపులు చేయటం, మరో 9,800 కోట్ల రూపాయల ఈక్విటీ సెంటర్లో రిలీజ్ చేయడం అనేటువంటిది కూడా మీకు తెలియజేస్తున్నాను. అలాగే గతంలో తీసుకున్న 1,140 కోట్ల లోన్ దాన్ని కూడా ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్గా మారుస్తూ కూడా నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం వల్ల ఈ ఏడాది అక్టోబర్లో ఆల్మోస్ట్ 80% ఈ కెపాసిటీ పెరిగింది, ప్రొడక్షన్ కెపాసిటీ. ప్రస్తుతం అయితే 16,322 టన్నుల హాట్ మెటల్ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది స్టీల్ ప్లాంట్. దానివల్ల ఈరోజు 13,000 మంది రెగ్యులర్ ఉన్నారు, 15,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు. వాళ్ళకి ఒక భరోసాని కలిగించాలనేటువంటి ఉద్దేశం, వారికి సహకారం అందించాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తాం. నవరత్న కంపెనీ హోదాతో ఆ రోజు 2014-15లో 12,958 కోట్ల నికర లాభాన్ని